హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని భావిస్తున్నాను. మన ఛానల్కి స్వాగతం. ఈ వీడియోను చూస్తున్న మీరందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మద్దతును అందించండి. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక పర్సనల్ సంఘటనను, నా మనసులోని లోతైన భావాలను మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. చిన్నతనం నుంచే మనసులో ఎన్నో రకాల సందేహాలు, కాస్త ఆతృత, మరెంతో ఆకర్షణ కలగడం చాలా సహజం. నా వయసు ఇంకా చిన్నగా ఉన్నప్పుడే నా మనసులో మగవారి పట్ల, వారి రూపం మరియు సృష్టి నిర్మాణం ఎలా ఉంటుందనే విషయాలపై తీవ్రమైన కుతూహలం, కోరికలు కలగడం మొదలయ్యాయి. అసలు వారి శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుందో, వారి స్పర్శ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆరాటం నన్ను నిరంతరం వెంటాడేది. ఆ సమయంలోనే నాకు ఎన్నో మనువులు, సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి. చాలామంది నా అందాన్ని చూసి ఇష్టపడి వివాహ ప్రతిపాదనలు పెట్టారు. కాని ఆ వయస్సులో మనసులోని ఆలోచనలను, కోరికలను బయటకు చెప్పలేక నాలో నేనే అణచుకుంటూ చాలా తపనపడ్డాను. ఎప్పుడు ఈ పెళ్లి జరుగుతుందో, నా సందేహాలకు, నాలోని ఆరాటానికి ఎప్పుడు సమాధానం దొరుకుతుందో అని రోజులు లెక్కిస్తూ ఎదురుచూశాను. అనుకోకుండా నాకు 15 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్లకు ఒక మంచి సంబంధం కుదిరింది. మా అమ్మనాన్నలు ఎంతో ఆనందంగా ఆ సంబంధాన్ని అంగీకరించి నాకు పెళ్లి జరిపించారు. పెళ్లి వేడుకలన్నీ ముగిసిన తర్వాత అసలైన క్షణం రానే వచ్చింది. ఆ రాత్రి నన్ను మొదటిసారి గదిలోకి తీసుకెళ్లినప్పుడు గుండెల్లో ఒక రకమైన తెలియని భయం, వణుకు, దానితో పాటు విపరీతమైన ఆతృత మొదలయ్యాయి. అంతవరకు మగవారి శరీరం ఎలా ఉంటుందో తెలియని అజ్ఞానం, మొదటిసారి ఎదుర్కోబోతున్న అనుభూతి నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేశాయి. అయితే ఆయన నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నా పెదవులపై తన పెదవులను ఉంచి ఎంతో మృదువుగా, గాఢంగా ముద్దాడిన ఆ క్షణంలో నాలో ఉన్న భయం, కంగారు, నొప్పి అంతా ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ ఒకే ఒక్క తీపి స్పర్శతో నా మనసులోని ఆందోళనంతా కరిగిపోయింది. ఆయన చూపిచ్చిన ఆత్మీయతకు, ఆ కమ్మని ప్రేమకు నేను పూర్తిగా లొంగిపోయాను. ఆయనకు శరణు అయ్యాను. ఆ రాత్రి నాకు లభించిన అనుభూతి నా జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని ఒక అత్యంత మధురమైన, రొమాంటిక్ జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆ రోజు రాత్రి గదిలో పరిచిన మల్లెపూల సువాసనలు, మందగమనంతో వీచే చల్లని గాలి, గదిలో వెలుగుతున్న చిన్న దీపపు కాంతులు నా మనసులోని ఆతృతను మరింత పెంచాయి. ఎదురుగా ఉన్న మనిషి నన్ను చూస్తున్న ఆ చూపుల్లో ఎంతో అనురాగం, ఎంతో మోహం కనిపించాయి. చిన్నతనం నుంచి నా మనసులో ఉన్న సందేహాలు, కుతూహలం ఆ క్షణంలో ఒక్కొక్కటిగా విడిపోవడం మొదలయ్యాయి. ఒక స్త్రీకి తన భాగస్వామి అందించే మొదటి స్పర్శ ఎంతటి నమ్మకాన్ని, వెచ్చదనాన్ని ఇస్తుందో ఆ రోజు నాకు పరిపూర్ణంగా అర్థమైంది. అంతవరకు ఉన్న భయాలన్నీ ఆ వెచ్చని కౌగిలిలో పూర్తిగా కరిగిపోయాయి. రెండు మనసులు, రెండు దేహాలు ఒకటయ్యే ఆ క్షణం వర్ణించలేని ఒక అద్భుతమైన అనుభవం. ఆయన నా జుట్టును నిమురుతూ చెవిలో చెప్పిన ఆ ముద్దు మాటలు నా హృదయ స్పందనను మరింత వేగవంతం చేశాయి. ఆయన చేతుల స్పర్శ నా శరీరంలో ఒక కొత్త రకమైన హాలాహలాన్ని, పులకింతలను కలగజేసింది. ప్రతి చిన్న కదలికలోనూ ఒక అమాయకపు మైకం, వర్ణించలేని ఆనందం నిండిపోయాయి. ఆనాటి రాత్రి గడిచిన ప్రతీ సెకను, ఆ వెచ్చదనంతో కూడిన కౌగిలి నా మనసులో పసిడి అక్షరాలతో ముద్రించబడ్డాయి. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమయ్యే ఆ క్షణాలు ప్రతీ ఒక్కరి అనుభవంలోనూ చాలా ప్రత్యేకమైనవి. శారీరక కలయిక మాత్రమే కాకుండా రెండు మనసులు ఒకటయ్యే ఆ ప్రాసెస్ చాలా అందమైనది. ఎదుటివారికి మానసికంగా, శారీరకంగా పూర్తిగా దగ్గరవ్వడం, ఒకరికొకరు నమ్మకాన్ని ఇచ్చుకోవడం అనేవి ఆ రాత్రే నాకు స్పష్టంగా తెలిసాయి. ఆ మొదటి రాత్రి పొందిన ఆనందం, ఆ పరవశం జీవితాంతం గుర్తుండిపోయే ఒక తీపి గుర్తుగా నా హృదయపు పొరల్లో దాగి ఉంది. ఆ తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరి గురించి ఒకరు మరింతగా తెలుసుకోవడం, ఒకరి ఇష్టాయిష్టాలను గౌరవించడం నేర్చుకున్నాము. పెళ్లి అనేది కేవలం ఒక వేడుక కాదు, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడే నిత్యనూతనమైన బంధం అని ఆ అనుభవం నాకు నేర్పింది. చిన్నతనంలో నాకున్న అజ్ఞానం, కలలు, కోరికలు అన్నీ కూడా సరైన సమయానికి సరైన వ్యక్తితోడు లభించినప్పుడు ఎంతో అందమైన నిజాలుగా మారాయి. ఈ అనుభూతి నా జీవితంలో ఎప్పటికీ వెలకట్టలేనిది, ఎప్పటికీ మర్చిపోలేనిది.